సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సంగారెడ్డి గ్రామీణాభివృద్ధి అధికారిని అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కలెక్టర్ మానక్ రాజ్ నుండి తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అసలు మహిళలకు ఏదన్నా ఇబ్బంది ఎదురైతే ఫిర్యాదు చేయడానికి మేము వెనకపోతాం. అటువంటిది కొంత నానా అసభ్యకరమైన పదజాలంతో మీరందరూ ఎదవలు, గాడిదలు, వెదవదానివి, మీరు పని చేయరు అంటూ చాలా దుర్భాషలాడడం జరిగిందండి. నేను జాయిన్ అయిందే ఇక్కడ 3 నెలల కాలం. 3 నెలల కాలంలో 3 నెలల నుంచి విపరీతంగా కష్టపడుతూ అన్ని ఇంట్లోనూ ప్రోగ్రెస్ చూపించడం జరిగింది. వీటన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. 3 రోజుల్లో 9 లక్షల మొక్కలు అనేది, అది ఇప్పుడున్న సీజన్లో ఎవరు కూడా పెట్టడం అనేది జరిగే పని కాదు. పీక్ హరితహారం సీజన్లోనే 9 లక్షల మొక్కల్ని 3 రోజుల్లో ఎవరు పెట్టలేరు. అలాంటిది కేవలం ఒక టార్గెటెడ్గా హరాస్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత ఈజీఎస్ మొత్తాన్ని తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి అప్పచెప్పారు. నా దగ్గర ఉన్న వేరే వర్క్ని కూడా తీసుకెళ్లి ఇంకో ఆఫీసర్కి అప్పచెప్పారు. కేవలం నన్ను మహిళా సంఘాలు మాత్రమే చూసుకోమని చెప్పారు. కారణం అంటూ ఏమీ లేకుండా కేవలం 3 రోజుల్లో 9 లక్షలు పెట్టలేను అన్నందుకు ఇటువంటి ఏమంటారు, ఎటువంటి వ్యాలిడ్ రీజన్స్ లేకుండా ఆర్డర్స్ ఇచ్చి ఏమంటారు సైకలాజికల్ గా డిమోటివేట్ చేస్తూ, హరాస్ చేస్తూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారండి. దీనికి సంబంధించి పై అధికారులకి నేను